సో నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఏవైతే ఇట్లా బీఆర్ఎస్ టైంలో అన్యాయం జరిగిందో, ఏదైతే పోస్టులు అమ్ముకున్నారనేటటువంటి ఆరోపణలు అక్కడక్కడ రుజువైనటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే చిన్న జిల్లా స్థాయి పోస్టులు కూడా అమ్ముకున్నారో అదే పరిస్థితి మల్లయ్యల కాంగ్రెస్లో వచ్చేటట్టు కనబడతా ఉన్నది. దయచేసి కళ్ళు తెరవండి, అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. నేను జిల్లా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి పోస్టులన్నీ కూడా మీ కలెక్టర్ల పరిధిలోనే ఉంటాయి. ప్రాపర్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ చేయండి. చాలామంది యంగ్స్టర్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు, ఈ జాబ్స్ మాకు వస్తాయి, మేము సెటిల్ అవుతాం లైఫ్లో అనే ఆశతో ఉన్నారు. పైగా యువమిత్రుల్ని, మెరిట్ ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా మంచిగా పాల్గొంటారు. కాబట్టి కలెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు చూడండి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులు ఇచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష వేస్తాం.